అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. జెడ్పేలో యాడ్ ఫండ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ముందుగా యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాడ్ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేయండి. ఎంటర్ అమౌంట్, ఇక్కడ మినిమం 500 నుంచి మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. 500 ఒక్క రూపాయి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 550 ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. 500 తక్కువ అయితే మాత్రం కాదండి. నేను 500 యాడ్ చేస్తున్నాను. టైప్ చేసిన వెంటనే ఇక్కడ పే నౌకి వెళ్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి అక్కడ కింద బాక్స్లో ఐ అగ్రీ విత్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. మీరు కూడా అది చేయండి. ఇక్కడ ఒక పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ మొత్తం మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, స్కాన్ క్యూఆర్. ఇవన్నీ పైన ఏమీ వద్దండి. కేవలం నేను స్కాన్ క్యూఆర్ మాత్రం ద్వారా వెళ్తున్నాను. స్కాన్ క్యూఆర్ తీసుకున్నాను. స్కాన్ క్యూఆర్ అనేది కేవలం ఒక స్కానర్, ఒక్క పేమెంట్ మాత్రమే పనిచేస్తుంది అనేది. ప్రతి పేమెంట్ కూడా ఫ్రెష్గా స్కానర్ అనేది తీసుకోవాలి. ఇది కూడా 5 నిమిషాల్లో మనం పేమెంట్ చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. నేను స్క్రీన్ షాట్ తీసుకొని మనం మినిమైజ్ చేస్తున్నాను యాప్ని చేసి ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేస్తున్నానండి. ఫోన్పేలో స్కానర్ ఓపెన్ చేసి పైన ఇక్కడ క్యూఆర్ కోడ్ గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది. ఫోన్పేలో ఇందాక తీసుకున్న స్క్రీన్ షాట్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన వెంటనే ప్రొసీడ్ టు పే అని చెప్పేసి మనకి వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ చేస్తున్నాను, పే చేస్తున్నాను. పే చేసిన వెంటనే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది. చూడండి, ఇక్కడ అమౌంట్ ఇన్ ₹500 క్రెడిట్ అండ్ జెడ్ బజార్ అని వస్తుంది. దీన్ని మినిమైజ్ చేసి మళ్ళీ మన జెడ్పేలోకి వెళ్తున్నాను. బ్యాక్ వచ్చి మనం ఆటోమేటిక్గా యాడ్ ఫండ్ మీద క్లిక్ చేసినట్లయితే అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. క్రెడిట్ బేస్ సెల్ఫ్ అని చెప్పేసి అమౌంట్ ఆటోమేటిక్గా మన వ్యాలెట్లోకి అనేది అమౌంట్ యాడ్ అయిపోయింది. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో అనేది అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇదందరూ కూడా చేసుకోండి. వీలైన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ, డౌన్ టీమ్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.